యువత, నేటి యువత మగపిల్లలు మాత్రమే అని అనుకుంటే అది భ్రమ. ఆరాకులు ఎక్కువే చదివారు సమాజంలో చూస్తున్నాను కనుక చెప్తున్నా. ఒక 10 మంది కుర్రాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి హైవేల మీద రాత్రి 12 గంటలప్పుడు బర్త్డే ఫంక్షన్, హైవేల మీద మంచిది. చిన్న పెద్ద, గురువు దైవం, అమ్మ నాన్న, బజారు ప్రవర్తన. ఇప్పుడు అమ్మ నాన్న తోబుట్టువులు ఎవ్వరూ అక్కర్లేదు. ఇది ఎవరో తెలుసా? హైవేల మీద ఎవరుంటారు? వ్యభిచారులు. హైవేల మీద ఎవరుంటారు? ఈ దివాన్ చెరువు సెంటర్ ఉందా? ఈ దివాన్ చెరువు సెంటర్ కొంచెం దాటండి, వ్యభిచారులు ఉంటారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు బర్త్డే ఎవరి మధ్యలో జరుపుకుంటున్నారు? వ్యభిచారులు. 2 రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయిన ఆ ప్రేతాత్మలు ఉంటాయి కదా, దయ్యాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఎవరి మధ్యలో జరుపుకుంటున్నారు? పనికిమాలను ఉన్నారా? ఎవరి మధ్యలో జరుపుకుంటున్నారు బర్త్డే? వ్యభిచారులు, రోత మనుషులు, ప్రేతాత్మలు, రోడ్ యాక్సిడెంట్ చచ్చిన శవాలు, ప్రేతాత్మలు, దయ్యాలతో మీ బర్త్డే జరుపుకోలేదు. అందుకే యువత సర్వనాశనం అయిపోతాం. అమ్మ నాన్న ఎవరు లేరు కాదు. అపవిత్ర ఆత్మలు, అపవిత్రమైన పదార్థాలు, అపవిత్రమైన క్రియలు, ఇవి దేశంలో ఉంటే దేశం బాగుపడదు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా భారతదేశంలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవాలి, బంధించబడిపోవాలి. యేసు నామములో మా దేశంలో ఉన్న యువత పవిత్రంగా బ్రతకాలి. అలాగే అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన పదార్థాలు, పొగాకు, కాంస, ఈ క్రమంలోనే రాజమండ్రి కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించాలి. రైట్? అందరూ